వశిష్ఠుల వారు ఆజ్ఞ మేరకు భరతుడు శత్రుఘ్నుడు కలిసి భరతుని మేనమామ గారింటి నుంచి ఆగమేఘాల మీద అడ్డదారిలో 8 రోజుల పాటు ప్రయాణం చేసి అయోధ్యను చేరుకుంటారు. భరతుడు తనకు వచ్చిన పీడకలను తలుచుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ విధంగా భయపడిపోతుంటాడు. ఆయనకు అనుకున్నట్లుగానే అయోధ్య నగరంలో ప్రవేశించగానే నగర వీధులన్నీ కూడా కళావిహీనంగా ఉంటాయి. ఎక్కడ కూడా సంతోషంగా కోలాహలంగా ఉండదు. ప్రజలందరూ కూడా దుఃఖితులై ఉంటారు. భరతుని చూడగానే అందరూ ఇళ్లలోకి వెళ్తూ ఉంటారు. ఆ సూచనలన్నీ కూడా ఆయనకి ఏదో బాధాకరంగా అనిపిస్తాయి. ఆ విధంగా భరతశత్రుఘ్నులు ఇద్దరు కూడా తన దశరథ మహారాజు మందిరానికి వెళ్తారు. అక్కడ కూడా ఏమి గోచరించదు. దశరథుడు కనపడడు, ఆయన పరివారం ఏది కూడా కనిపించదు. అప్పుడు దశరథుడు ఎక్కువగా కైకమ్మ గృహంలోనే ఉంటాడు కాబట్టి తన తల్లిగారి గృహానికి వెళ్తాడు. అక్కడ కూడా దశరథుడు పవలించే హంసతూలికా తల్పం మీద దశరథుడు కనిపించడు. అప్పుడు విచారవదనంతో ఏమైనాడు మా తండ్రి అని చెప్పి బాధపడుతూ ఉండగా కైకమ్మ దర్శనం అవుతుంది. అప్పుడు కైకమ్మ ప్రశ్నిస్తాడు, అమ్మా మా తండ్రికి ఏమైంది, ఎందుకు అంతఃపురం అంతా కూడా కళావిహీనంగా ఉంది, అయోధ్య నగరం అంతా కూడా అలాగే గోచరిస్తూ ఉన్నది, నాకు చాలా భయంగా అనిపిస్తున్నది, త్వరగా మా తండ్రి గారికి ఏమైందో చెప్పు అంటే ఆమె కొడుకును చూసిన పరమానందంతో కొడుకు దగ్గరకు వచ్చి, నాయన నీ ప్రయాణం బాగా జరిగిందా, మా తండ్రి గారు ఎలా ఉన్నారు, మా తమ్ముడు ఎలా ఉన్నాడు అని ఆమె కుశల ప్రశ్నలు వేస్తూ ఉండగా భరతుడు ఎంతో సావధానంగా, అమ్మ ముందు అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారు, నేను ప్రయాణ బడలికతో ఉన్నాను, ముందు మా తండ్రి గారి విషయం చెప్పండి, నాకు అందులో పీడకలు కూడా రావడం జరిగింది, నేను చాలా భయంగా ఉన్నాను, కాబట్టి మా తండ్రి గారు శ్రీరామచంద్రుల వారు ఎవరు కూడా ఇక్కడ కనిపించడం లేదు, అసలు దశరథుని పరివారం అంటే ఆయన సేవలు చేసే పరిచారకులు ఎవరు కూడా లేరు, కాబట్టి మా తండ్రి గారికి ఏమైందో చెలవమని ప్రాధేయపడతారు. అప్పుడు చెప్తుంది, నాయన మీ నాన్న చిట్ట చివరకు భూతములన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అని ఒక మాటగా చెప్తుంది. భరతుడు ఆశ్చర్యపోయాడు తన తల్లి నుంచి ఆ మాటలు వినడంతో. పట్టలేనంత దుఃఖం తన్నుకొని వచ్చిందట భరతునికి. ఒక మదించిన ఏనుగు నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా బాధతో కృంగిపోయాడట భరతుడు. తండ్రి యొక్క ఎక్కడికి వెళ్ళాడంటే అర్థమైంది ఆయనకు, కాబట్టి కృంగిపోయాడట. అయ్యో తనకు వచ్చిన పీడకల ఇంత ప్రభావాన్ని చూపిందా, మా తండ్రి గారు మరణించాడా అన్నటువంటి బాధతో అతడు కింద పడి ఏడుస్తూ ఉన్నాడట, బాధపడుతూ ఉన్నాడట. అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే, కళ చూపు కూడా నేను ఓర్చుకోలేకపోతేనే, మా తండ్రిని చూడలేకపోతున్నా అని బాధపడుతూ ఉంటే, తండ్రి గారి వద్ద లేకుండా పోయానే, తండ్రి అంటే తనకి ఎంతో ఇష్టం, తనంటే తండ్రికి ఎంతో ఇష్టం, కాబట్టి అవన్నీ గుర్తు తెచ్చుకుంటా అయ్యో నాకు ఎంత బాధ కలుగుతుంది, నా ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పి బాధపడుతూ ఆ విధంగా నేల మీద కూర్చొని బాధపడుతూ ఉంటే తల్లి దగ్గరకు వచ్చి అతన్ని లేపి ఏమని సంబోధిస్తుందంటే, కుమారాన్ని కూడా పిలిచడంలే, నాయన ఈ అయోధ్యకు కాబోయే మహారాజా అని సంబోధిస్తుందంటే కొడుకును. నువ్వు ఇలా నేల మీద పడి ఏడవడం మంచిది కాదు, నువ్వు గొప్ప కీర్తిమంతుడు అవదు, నువ్వు సభలలో సన్మానం పొందవలసిన వాడవి,
గొప్ప గొప్ప సభలలో కూర్చుని పరిపాలన చేయవలసిన వాడివి, నువ్వేమిటి ఈ నేల మీద పొరలడమేమిటి, లేచి స్వస్థతగా కూర్చో అని చెప్పి కుమారునితో చెప్పింది. అప్పుడు భరతునికి ఏమమ్మ ఇలా మాట్లాడుతుంది, తండ్రి మరణించినాడని ఒక పక్క చెబుతూ ఆ దుఃఖం ఇసుమంతైనా లేకుండా నన్ను రాజ్యం పరిపాలించేవానివి, సభలలో కూర్చునేవాని ఈ విధంగా మాట్లాడుతుంది ఏమిటి, అమ్మవారి మాట చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి అని చెప్పి అతను చెప్తున్నాట. తదినం హ్యన్యథా భూతం యవదీర్ణం మనోమమ పితరం యో న పశ్యామి నిత్యం ప్రియహితే రతం అంబ కేనాత్యగాద్రాజ వ్యాధినా మయ్యనాగతే ధన్యా రామదయ సర్వైః పితా సంస్కృత స్వయం యో మే భ్రాతా పితా బంధుర్యస్య దాసోస్మి ధీమతః తస్యం మాం శీఘ్రమాఖ్యాహి రామస్య క్లిష్టకర్మణః పితా హి భవతి జ్యేష్ఠో ధర్మమార్యస్య జానతః తస్య పాదౌ గ్రహీష్యామి సహీదానీం గతిర్మమ. అప్పుడు చెప్తున్నాడు భరతుడు ఆ మాటలు విని, మహానుభావుడైనటువంటి దశరథ మహారాజు చివరి క్షణంలో ఏమైంది, ఎందుకు ఆయన మరణించినాడు, మరణించేంత వ్యాధి ఏ వ్యాధి వచ్చింది ఆయనకు అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకంటే వివాహం అంతా కూడా బాగా జరిగింది, అందరు కూడా అయోధ్య నగరం చేరు, అప్పుడు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడు దశరథ మహారాజు. తాను తన తల్లి తండ్రి అయినటువంటి కేకయ్య రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా దశరథ మహారాజు చాలా బాగున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆ విధంగా అకాల మరణం సంభవించింది ఆయనకు అని చెప్పి అడుగుతున్నాడట. తండ్రి గారి మరణ సమయానికి కూడా రాముడు పక్కన ఉన్నాడు, లక్ష్మణుడు పక్కన ఉన్నాడు, నేను లేకపోతేనే ఏమి నా కర్మ అని చెప్పి బాధపడుతున్నాడట. కాబట్టి అలా తండ్రి మరణ సమయానికి దగ్గర ఉన్న రాముడు ఎంత అదృష్టవంతుడు, లక్ష్మణుడు ఎంత అదృష్టవంతుడు అంటే ఆయనకు ఇంకా తెలియదు, వాళ్ళు కూడా వనవాసం పోయినది ఇంకా తెలియదు. వాడు ఆయన ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి సరే నాన్నగారు చనిపోయినారు కాబట్టి ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీరామచంద్రుడు అన్నగారైన రాముడే నాకు తండ్రి వంటి వాడు, కనీసం ఆ రాముడిని దర్శనం చేసుకుంటాను, ఆ రాముడు ఎక్కడున్నాడమ్మా అని చెప్పి అడిగాడట. అని అడుగుతూ అసలు దశరథుడు మరణించడానికి అసలు కారణమేమి, మరణించే ముందు ఆయన ఏమైనా చెప్పారా, ఆ విషయాలన్నీ తల్లిని అడిగాడు. అప్పుడు చెప్తుందట కైక, రామేతి రాజా విలపన్ హా సీతే లక్ష్మణేతి చ స మహాత్మా పరం లోకం గతో గతిమతాం వరః సిద్ధార్థాస్తే నర రామమాగతం సీతయా సహ లక్ష్మణం చ మహాబాహు ద్రక్ష్యంతి పునరాగతం. నాయన మీ నాన్న ఏ వ్యాధి లేదు, మీ నాన్న వెళ్ళిపోయే ముందు చివరి క్షణాలలో హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ కలవరిస్తూ చనిపోయాడు. ఆ రామ లక్ష్మణులు సీతమ్మ తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు చూసేవారు ధన్యులు అని అంటూ ఆయన ప్రాణం వదిలాడు. ఇంకా నేను రామలక్ష్మణులను చూడను కదా నా జీవితంలో అని అనుకుంటూ కన్నీరు కారుస్తూ మరణించాడు అనే విషయం అయితే సత్యం పలికింది. ఆ విషయాలు మాత్రం ఆయన అంతిమ క్షణాలలో ఏమైతే అంటూ మరణించాడో ఆ మాటలైతే ఆమె చెప్పింది. అవి నాన్న మీ నాన్న చివరిగా చెప్పిన మాటలు అని చెప్పి భరతునితో ఆ కైక చెప్పిందట. భరతుడు ఆశ్చర్యపోయాడట ఈ మాటలు విని. సరే అయితే మరి సీతారామలక్ష్మణులు ఎక్కడున్నారు చెప్పండి, వాళ్ళు నేను ఎందుకు చూడలేను అంటున్నాడు, ఇవన్నీ అన్నాడు అంటున్నాడు. మరి సీతారామ లక్ష్మణులు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు. వాళ్ళు ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు అని చెప్పింది. అరణ్యానికి ఎందుకు వెళ్ళారు అని అడిగాడు. అప్పుడు కైక చెప్తుంది, మీ నాన్నే వారిని అరణ్యాలకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఎందుకు ఆజ్ఞాపించాడు అని అడిగాడు. ఆయన ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. ఆయన భరతునికి అనుమానం వచ్చింది, ఏదైనా ఒక శిక్ష వేయాలి అంటే దశరథుడు అరణ్యాలకు పంపించాలంటే రాముడు చెయ్యరాని తప్పు ఏదైనా చేసి ఉండాలి ఆయన, అప్పుడే ఆయనకు శిక్షగా అరణ్యవాసం శిక్ష విధించి ఉండవచ్చు.
మరి రాముడు ఏదైనా అంతటి ఘోరమైన పాపమో తప్పో ఏదైనా చేసినాడా చెప్పమ్మా. రామచంద్రుడు ఏ తప్పు చేయడు కదా, ఏ తప్పు చేయడు కదా, ఆయన చేసిన తప్పేమి, అంత భయంకరమైన శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఏమి అని చెప్పి అడిగాడట. అప్పుడు చెప్తుంది ఆమె, నాయన ఏమీ లేదు, ఒక దేవదానవ సంగ్రామంలో దశరథ మహారాజుకు నేను సహాయం చేశాను, ఆయన ప్రాణాలు నేను నిలబెట్టాను, అందుకు ఆయన 2 వరాలు ఇచ్చాడు అని ఆ వరాల విషయం అంతా చెప్పి, నాకు మొదటి వరంగా నీకు పట్టాభిషేకం చెయ్యాలని చెప్పి అడిగాను. లేకపోతే దశరథుడు శ్రీరామచంద్రునికి యువరాజ్య పట్టాభిషేకం ప్రకటించాడు, అందువల్ల నేను నీకు నా కుమారుడైన నీకు యువరాజ పట్టాభిషేకం జరగాలి అని చెప్పి కోరుకున్నాను. 2వ వరంగా ఎందుకంటే నీకు ఆటంకం ఉండకూడదు కాబట్టి, నీ పరిపాలనకు ఏమాత్రం ఎవరు కూడా అడ్డంకి ఉండకూడదు కాబట్టి రామచంద్రుణ్ణి 14 సంవత్సరాలు వనవాసం చేయమని ఆజ్ఞాపించమని నేను మీ తండ్రిని కోరాను. తత్ఫలితంగా అంటే మెచ్చుకుంటాడు అనుకుంటుంది. ఈ విధంగా చెప్తే తనకు యువరాజ పట్టాభిషేకం చేయడానికి తల్లిగా తాను ఎంతో దోహదపడినాను అని కొడుకు అనుకుంటాడని చెప్పి కొడుకు ఆ విధంగా జరిగిందంతా కూడా చెప్పేసింది. ఇప్పుడు నిన్ను ఎదిరించే వారు ఎవరూ లేరు. రాముడు అడవులకు వెళ్ళిపోయాడు, దశరథుడు మరణించాడు, ఆయన పార్థివ దేహం మాత్రము ఆ తైల ధ్రోణిలో ఉంది కాబట్టి ఆ అంత్య సంస్కారాలన్నీ నువ్వు శ్రద్ధగా జరిపి తర్వాత నువ్వు రాజ్య పట్టాభిషిక్తుడివై రాజ్యాన్ని చక్కగా పరిపాలించు, నేను రాజమాతగా గౌరవాలు పొందుతాను అని చెప్పి భరతునికి చెప్పిందట. ఆ మాటలను విన్న భరతుడు తల్లి వంక కోపంగా చూసి అంటున్నాడట ఆయన, నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని ఎన్నడూ ఊహించలేదు. నేను ఎప్పుడైనా నా జీవితంలో ఎప్పుడైనా నీతో మాట్లాడేటప్పుడు ఏ ఒక్కనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉన్నదని కానీ, రాముడు నాకు కంటకంగా ఉన్నాడని కానీ, అయోధ్యలో దశరథ మహారాజు పరిపాలించిన రాజ్యాన్ని నాకు పరిపాలించాలని కోరిక ఉంది అని కానీ నీతో ఏ రోజైనా ఒక మాట అన్నానా? అమ్మ అని కూడా అనడానికి ఇంకా ఆయనకు నోటికి రావడంలే. ఆమెను చూసి అంత కోపావేశాలతో ఉన్నాడు. నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని? నీకు మించిన భారాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు. ఇక్ష్వాకు వంశంలో కాలరాత్రి ప్రవేశించినట్లు ప్రవేశించావు. నా తండ్రి నీ గుణం తెలియక నిన్న ఆనాడు వివాహం చేసుకొని ఉంటాడు. నువ్వు నిజానికి కేకయ్య రాజు కుమార్తెవు కావు. ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఒక రాక్షసివి అని చెప్పి ఆయన తల్లిని నిందిస్తూ ఉన్నాడట. ఇంకా కోపావేశం తగ్గక మొలలో ఉన్న కత్తి మీద చేయి పెట్టి, నిన్ను చూస్తే ఈరోజు నాకు నిన్ను ఈ ఖడ్గంతో నరికి వేయాలనిపిస్తుంది, కానీ ఒక మాతృ తల్లిని చంపిన భరతునిగా శ్రీరామచంద్రుడు నాకు ఒక్క మాట కూడా మాట్లాడడేమో అన్న భయంతో నిన్ను వదిలేస్తున్నాను ఈరోజు. అన్నిటినీ మించి రాముడు మిక్కిలి ఔదార్యమూర్తి. కౌసల్యని ఎలా సేవించాడో నిన్ను కూడా అలాగే సేవించాడు. అసలు నిజానికి రాముడు ఎక్కువ కైకమ్మతోనే ఉండేవాడట. ఎందుకంటే దశరథుడు ఇక్కడే ఎక్కువ ఉండేవాడు. దశరథుడు ఉన్నాడు అని కాబట్టి తల్లిదండ్రి దశరథుడితో పాటు ఎక్కువగా కైకతోనే రాముడు ఉండేవాడు. రాముడు కైకమ్మ దగ్గర ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడు అక్కడే ఉండేవాడు. సొంత కుమారుడు భరతుడు అక్కడే ఉండేవాడు. భరతుడిని ఆశ్రయించి శత్రుఘ్నుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఎక్కువగా కైకమ్మ గృహంలోనే ఉండేవాడు. ఆమె కూడా ఏ తేడాలు చూపకుండా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అందరూ కూడా సొంత కుమారుల మాదిరే ఆమె కూడా ఎంతో ప్రేమగా చూసేది. ఇంత బాగా ఉండేదానికి నువ్వు ఇంత విపరీతమైన బుద్ధి నీకు ఎందుకు కలిగింది? ఒక్కనాడైనా రాముడు కౌసల్యకు నీకు తేడా చూపించగలిగాడా? ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడు పెద్దవాడు మాత్రమే కదా అనుభవించాలి. ధర్మం ప్రకారము నాకన్నా పెద్దవాడు శ్రీరాముడు. యువరాజ పట్టాభిషేకం శ్రీరామునికే కదా జరగాలి, మధ్యలో నాకెలా జరుగుతుంది? నేను రాజ్యం అంగీకరిస్తానని పట్టాభిషేకం జరుపుకుంటానని నువ్వు ఎలా భావించావు?
మేరు పర్వతం లాంటి దశరథ మహారాజు కూడా మేరు పర్వతం తన చుట్టూ పెరిగిన వనం చేత రక్షింపబడినట్లు ఆయనకు రామచంద్రుని వల్లనే కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. రామచంద్రుడు అంత సుగుణాభిరాముడు. ఆయన తండ్రిగా దశరథ మహారాజు ఎంతో గౌరవాన్ని పొందుతున్నాడు. అటువంటి రామచంద్రుని అడవులకు పంపించడానికి నీకు ఎలా మనసు వచ్చిందమ్మా అని చెప్పి తల్లిని ప్రశ్నిస్తున్నాట. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ 3 దుష్కరమైన సంఘటనలు జరిగాయి. ఏమేం జరిగాయి? ఒకటి, తండ్రి గారైన దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. పాపం రాముణ్ణి వదిలి ఉండలేక నువ్వు రాముణ్ణి అరణ్యవాసం పంపించినందుకు ఆ బాధ తట్టుకోలేక ఆయన మరణించడం జరిగింది. ధర్మమూర్తి అయినటువంటి రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళిపోవడం జరిగింది. ఏ పాపం ఎరుగని నా మీద భరతుడు రాజ్యకాంక్ష కలవాడు అనే అపనింద నా మీద పడింది. అంటే నువ్వు నా కోసం చేస్తే నేనేదో ఆశపడి నేను రాజునై రాజ్యాన్ని పరిపాలించాలి, నాకు రాముడు కంటకుడుగా ఉన్నాడు, నాకు అడ్డుపడుతున్నాడు అని చెప్పి నేనేదో కోరినట్టు నువ్వు పంపించినట్టు అనిపిస్తుంది. ఆ నిందలు నాకు వచ్చాయి కదమ్మా ఇప్పుడు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడట. నేను ఎంత మందికి చెప్పుకుంటే నా మీద పడిన ఈ అపనింద పోతుంది. నువ్వు తల్లివి కాదు అని ఆమెను ఇష్టం వచ్చేట్టు చెప్తున్నాడు. నువ్వు తల్లివి కాదు, నువ్వు ఘాతకివి. నాకు అపవాదు తెచ్చిన ఒక కుమారుడిగా ఏ తల్లి అపవాదు తీసుకురాదు, కానీ నాకు అపవాదు తెచ్చినటువంటి దౌర్భాగ్యురాలివి నువ్వు. ఈ ఇక్ష్వాకు వంశానికి నాశనానికి పుట్టిన వ్యక్తివి నువ్వు. మహాపాతకివి, పుణ్య చరిత్ర కలిగిన దానివి ఏమాత్రం కాదు. భర్త మరణానికి కారణమైన దానివి నువ్వు. నీ భర్తను నువ్వే మరణం పొందేలా చేశావు. నువ్వు నీ భర్త మరణానికి కారణం నువ్వే, అంతకన్నా వేరు కాదు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి కౌసల్య, సుమిత్ర కూడా భర్తృహీనులై ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎంత బాధ కలిగించావమ్మా. ఒక పక్క కుమారుడు అడవులకు వెళ్ళడం, ఒక పక్క భర్త మరణించడం. మరి ఆ కౌసల్యమ్మ బాధను ఎవరికి చెప్పుకోవాలి? సుమిత్రమ్మ బాధ ఎవరికి చెప్పుకోవాలి? కొడుకేమో, వాళ్ళకు ఒక్కగానొక్క కొడుకే కౌసల్యకు, సుమిత్రమ్మకు లక్ష్మణుడు పెద్ద కొడుకు. ఆ విధంగా కొడుకును వాళ్ళు దూరం చేసుకున్నారు, భర్తను దూరం చేసుకున్నారు. మరి దీనికి పాపానికి అంతటి కారణం నువ్వే కదా. ఆ విధంగా రాముడు అడవికి వెళ్ళినప్పుడు కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఆ ఏడుపు నిన్ను ఏమాత్రం బాధ పెట్టదా? ఇట్టి పని చేసిన నిన్ను ఉత్తర క్షణంలోనే సంహరించాలి. నువ్వు చెప్తే నేను రాజ్యం ఎలా పరిపాలిస్తానని నువ్వు అనుకున్నావు? ఏ ఒక్కనాటి కూడా నేను నీ కోరిక ప్రకారము రాజ్య పట్టాభిషేకానికి మాత్రము నేను అంగీకరించే పరిస్థితే లేదు. దండకార్యంలో ఉన్న రామచంద్రమూర్తి వద్దకు చేరి ఆయనను కాళ్ళు పట్టుకోలేని సరే బతిమలాడి ఆయన మళ్ళా తీసుకొని వస్తానే తప్ప నేను మాత్రం రాజ్యాన్ని పరిపాలించే అవకాశమే లేదు అని చెప్పాట. నా కన్నీటి ధారల చేత ఆయనను అభిషేకించి తిరిగి తీసుకువచ్చి శ్రీరామచంద్రుడిని పట్టాభిషిక్తుని చేస్తాను. నువ్వు ఎంత బాధపడినా, ఎంత కోరుకున్నా కూడా నేను మాత్రం నీ మాట విని రాజ్య పట్టాభిషేకానికి మాత్రం అంగీకరించేది లేదు. నాకున్న కోరిక ఒకటే, నువ్వు మాత్రం ఇక బతికి ఉండడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడట తల్లితో. నిన్ను చంపాలని కోరిక ఉంది కానీ మాతృహంత కూడా చెడ్డ పేరు, శ్రీరాముడు నాతో మాట్లాడన్నటువంటి బాధ తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి నిన్ను ఈనాటి నుంచి అమ్మా అని కూడా నాకు పిలవడానికి మనస్సు రాదు. దుష్టచారిణివైన ఓ కైక, ఇప్పటికైనా నువ్వు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే వెంటనే ఆత్మహత్య చేసుకొని నువ్వు మరణించడం మేలు, అంతకన్నా నువ్వు జీవించి వృధా అని చెప్పి తల్లికి చెప్పాట. ఈ మాటలు విన్న కైకేయికి అంతవరకు పరమానందం, భర్త చనిపోయినా పరమానందంగా ఉంది. నా కుమారుడు పట్టాభిషిక్తుడు అవుతాడు, నేను రాజమాతను అవుతాను, ఈ అయోధ్య రాజ్యం అంతా నా చేతి కిందకు వస్తుందని భావించినటువంటి ఆ కైకకు ఈ కొడుకు చెప్పిన ఈ మాట వినడంతోనే శిరం మీద పిడుగుబడినట్టయినట్టు శిరస్సు మీద ఆమె భరతుని మీద ఎన్నో ఆశలు పెంచుకుంది.
భరతుడు వేసిన కేకలకు మంత్రులంతా కూడా అక్కడ చేరాడు. ఏం అక్కడంతా ఆ దశరథుడు మరణించి ఒక పక్క అప్పుడే భరతుడు వచ్చినాడు, తల్లితో ఏదో వాదిస్తున్నాడు అని చెప్పి అందరు కూడా అక్కడికి రావడం జరిగింది. అప్పుడు అందరిని చూసి భరతుడు కౌశల్య గుర్తుకొచ్చింది ఆయనకు వెంటనే ఈ మాటల వల్ల. అయ్యో, శ్రీరామచంద్రుడు అడవురికి వెళ్ళాడు, భర్త మరణించాడు, ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా అని చెప్పి ఆయన పైకి లేచి కౌశల్యమ్మను చూడడానికని ఆయన ఆమె మందిరానికి వెళ్ళాలని బయలుదేరుతున్నట. ఈ మాటలన్నీ విన్నటువంటి కౌశల్యకు కూడా కొద్దిగా అలా ఇదంతా వినపడడం వల్ల ఆమె కూడా సుమిత్రుని తీసుకొని, అయ్యో భరతుడు వచ్చినట్టున్నాడు, భరతునితో మాట్లాడాలని చెప్పి ఆమె గదిలో నుంచి సుమిత్రను తీసుకుని ఆమెను వస్తుందట. ఈయన కూడా కైక మందిరం నుంచి సుమిత్ర మందిరంలోకి వెళ్ళడానికి బయలుదేరాడు. ఆ విధంగా వారికి ఎదురొచ్చినాడట. ఆ కౌసల్య సుమిత్రులకు ఈ భరతుడు ఎదురొచ్చినాడు. ఆమె కౌసల్య పాదాలకు నమస్కరిస్తుండగానే కౌసల్య ఆయన లేపి, నాయన ఆమెకు చెప్తుంది ఈ మాటలన్నీ. రాజ్యం కావాలని కోరుకున్నావు కదా భరత, నీకు వచ్చేసింది, నీ రాజ్యం నీకు వచ్చేసింది నాయన, ఇంకా నువ్వు సుఖంగా రాజ్యాన్ని పరిపాలించు. నీ రాజ్యం కోసమే మీ అమ్మగారు ఆమె ఎప్పుడో చేసిన సహాయానికి 2 వరములు అడిగింది. వాటి ద్వారా వరాల వల్లనే నీకు రాజ్యం వచ్చింది. ఆ వరాల వల్లనే నా కొడుకైనటువంటి శ్రీరాముడు అడవుల పాలైనాడు. ఇక నీకు ఏ కంటకము లేదు, ఏ అడ్డు లేదు, ఏ అదుపు లేదు. నీకు లక్షణంగా సస్యశ్యామలమైన ఈ అయోధ్య రాజ్యాన్ని నీకు మీ తండ్రి ఇచ్చేశాడు. హాయిగా ఈ రాజ్యాన్ని పరిపాలించు, మీ అమ్మను ఆనందపరచు అని చెప్పి ఆమె అనేటప్పటికీ ఆయనకి ఇంకా బాధ అయింది. పాపం, నువ్వు కోరుకున్నట్లే నీకు రాజ్యం వచ్చింది నాయన అనేటప్పటికీ భరతుడు కోరుకున్నాడా? పాపం అసలు ఆయనకు అన్నేదా ఏమీ తెలియదు కదా, చాలా బాధపడిపోయాడ. నిజంగా భరతుడు అంటే రాజ్య భారాన్ని వహించాలన్న గుణం ఆయనకు ఉండేదే కాదు. ఆయన చెప్తున్నట ఏడుస్తూ, కౌసల్య మా కాళ్ళు గట్టిగా పట్టుకొని, అమ్మ నన్ను నువ్వు కూడా అలా అనుకుంటున్నావా? నేను రాజ్యం కావాలని అనుకున్నట్టుగా నీకు అనిపిస్తున్నదా? నేను రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతే రాజ్యం ఏలుకుందామనుకున్నటువంటి దౌర్భాగ్యుడిని అనుకున్నావా నువ్వు? నాకు నిజంగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలిసి ఉంటే, నేను రాజ్యం కోరుకున్న వాడనైతే నేను మహాపాపం చేసిన వాడిని అవుతాను. నాకు కూడా ధర్మం తెలుసు కదమ్మా, ఎవరు రాజు అవుతారు? పెద్ద కుమారుడు రాజు అవుతారు. కాబట్టి కౌశల్య నీ కుమారుడైన శ్రీరాముడే మా అందరికీ అన్న, వాడు ఆయనకు రాజ్యం పట్టాభిషేకం చేయాలి కానీ నేను ఎలా అడుగుతాను అనుకుంటున్నారు? కాబట్టి నాకు తెలిసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళినట్లయితే రాజ్యం ఏలుకోవాలన్న కోరిక నాకు ఉంటే మహాపాతకాలన్నీ నాకు చుట్టుకుంటాయి తల్లి, నేను ఆ విధంగా ఎప్పుడు కోరుకునే వాడిని కాదు అని చెప్తున్నాట. కాబట్టి నిజంగా రాముడు అడుగుకు వెళ్తున్నాడన్న విషయము నాకు ఏమాత్రం తెలియదు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని కానీ మా అమ్మ ఆ కోరికలు కోరిందని కానీ నాకు తెలియదు. ఈ విషయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఇప్పుడే ఇక్కడి నుంచే వెళ్ళి రాముణ్ణి తీసుకొని వచ్చి తిరిగి పట్టాభిషేకం చేస్తాను, నన్ను మన్నించు తల్లి అని చెప్పి కౌసల్య కాళ్ళ మీద పడి దుఃఖించాట భరతుడు. అప్పుడు కౌసల్య భరతుని కూడా కౌశల్య కూడా తెలుసు కాబట్టి కైక ఆ విధంగా అడిగిందంటే ఈయన కోసమే కదా అన్నట్టుగా ఆమె మాట్లాడింది. కాబట్టి ఆయన లేవదీసి, నాయన నీ బుద్ధి నాకు తెలుసు కదా, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు. నా కుమారుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోయాడనే బాధతో నేను ఆ మాటలు నిన్ను నిందించాల్సి వచ్చింది నాయన అని చెప్పి భరతుని దగ్గరకు తీసుకొని ఓదార్చిందట కౌసల్యాదేవి. ఆ విధంగా రాత్రంతా కూడా నిద్ర లేకుండా భరతుడు కంటికి మింటికి ఏకదారుగా ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎంతో ప్రేమగా చూస్తున్నటువంటి తండ్రి మరణించడం, ఎంతో అభిమానంగా అన్న అంటే తండ్రిగా రాముడు అంటే అక్కడ అభిమానించిన వారు ఎవరూ లేరు కాబట్టి అలా అన్న, వదిన, ఇంకొక అన్న లక్ష్మణుడు తమ్ముడు, ఆయన అందరూ అడవికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆయన ఆలోచిస్తూ పాపం ఆ రాత్రంతా కూడా నేల మీద పడే బాధపడుతూ కూడా ఆ విధంగా గడిపాయట. శత్రుఘ్నుడు కూడా అక్కడే ఉండి భరతుని ఓదారుస్తూ ఆయన ఒక పక్క బాధపడుతూ ఉన్న విధంగా జరిగింది. తెల్లవారింది, వశిష్ఠాదులంతా కూడా వచ్చారు. వచ్చి, నాయన నీ తండ్రి శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది,
పైకి తీసి అంత్యేష్టి సంస్కారం చేయాలి, చేయకపోతే ఆయనకు ఉత్తమ గతులు ఉండవు అని చెప్పి ఆయన ఊరడించి అంత్య సంస్కారాల వద్ద శ్రద్ధ పెట్టి చేయాలి నాయన అని చెప్పి అంతఃపురంలో తైలద్రోణంలో దశరథుని శరీరాన్ని తీసుకొని వచ్చారు. ఒక స్వర్ణ పర్యంకం మీద పడుకోబెట్టారు. అందరూ చూశారు. దశరథ మహారాజు నిద్రపోతున్న వానిలా ఉన్నాడట. ఆ స్థితిలో ఉన్న దశరథుని చూసి ఆ దశరథుని పరివారం అంతా కూడా అందరూ కూడా దుఃఖిస్తున్నారట. కౌసల్య సుమిత్ర విపరీతంగా దుఃఖిస్తున్నారట. ప్రజలందరూ కూడా ఆయన మరణాన్ని తట్టుకోలేక అందరూ కూడా చాలా దుఃఖిస్తూ ఉన్నారట. సరే, ఆ విధంగా ఆయన కార్యక్రమాలన్నీ కూడా కౌసల్య, కైక, సుమిత్ర కూడా అక్కడి శ్మశాన వాడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇక్ష్వాకు వంశ ఆచారం ప్రకారము అక్కడ అన్ని సంస్కారాలు బాగా చక్కగా జరిగాయట. భరత శత్రుఘ్నుడు అగ్నిహోత్రంతో చితిమంటలను వెలిగించి చితికి ప్రదక్షిణం చేసి అందరూ సరియూ నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. ఆ విధంగా 2-3 రోజులైన తర్వాత అవన్నీ కూడా ఆ జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో శ్రద్ధగా భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠుల వారి సూచనల మేరకు అన్ని చక్కగా ఆ అస్థికలను సేకరించడం అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వశిష్ఠ మహర్షి యొక్క ఆధ్వర్యంలో అన్ని కూడా ధర్మం ప్రకారం అన్ని కూడా చేసేసారట. 13 రోజులు గడిచిపోయింది. అశౌచం అంతా కూడా పోయింది. ఇంకా తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు కలిసి ఒక చోట కూర్చొని బాధపడుతూ జరిగినంత కూడా పంచుకుంటూ తక్షణ కర్తవ్యం ఏం చేయాలి దీనికి అంతటి ముఖ్యంగా కౌసల్య సుమిత్రుల యొక్క బాధను మనం పోగొట్టాలి కాబట్టి ఏం చేయాలని ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారట. కూర్చొని కళ్ళ నీరు పెట్టుకొని జరిగిన సంఘటనల గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా అటువైపు నుంచి మందర పోతూ ఉండడం గమనించినారు. కొంతమంది భటులు, సైనికులు, దశరథుని యొక్క పరివారము అక్కడ అంతా గమనించిన వాళ్ళు చూశారు. అంటే ఇదంతా జరగడానికి కారణం ఎవరు? మందర. ఆమె లేదంటే కైకమ్మ ఫస్ట్ అయ్యో రాముని పట్టాభిషేకం చేయాలంటే ఆనందించింది, చాలా ఆనందించింది. ఆమె నా రామునికి పట్టాభిషేకమా అని చెప్పి చాలా ఆనందపడిపోయిన ఆమె మందర మాటలు విని ఈ వరాలు కోరడం ఎంత జరిగింది అదంతా అక్కడ దశరథుని పరివారం కొంతమంది గమనించినారు కాబట్టి వారు ఆమెను లాక్కొని వచ్చినారు. భద్రశత్రుకుల దగ్గరికి తీసుకొని వచ్చి భరత మహారాజా దీనికంతా కారణము ఈమె చేసింది ఇదంతా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా మీ అమ్మగారికి సలహాలు ఇచ్చినందుకు ఈమె అనేక బహుమతులు కూడా పొందింది. మీ అమ్మగారు అనేక బహుమతులతో సత్కరించారు ఈమెనని కూడా అవన్నీ కూడా చెప్పారట. చూడండి, ఆహారాలని మెడలో వేసుకుంది, మంచి పట్టుబట్టలు కట్టుకుంది అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పేటప్పటికి శత్రుఘ్నునికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి పొరలోంచి కత్తి తీసి మందరను భరతుని ముందుకు ఈడ్చుకొని వచ్చి ఆ కత్తితో నరకడానికి ప్రయత్నం చేశాడట ఆ శత్రుఘ్నుడు. అప్పుడు ఆమె దిక్కుదోచగా ఆమెకి ఇంత అనుకోలే, ఆమెకు హారతులు పడతాడు భరతుడు కూడా నాకు సామ్రాజ్యానికి ఈమె కారకులైంది అని అనుకుంటూ ఉంది. కానీ ఈ విధంగా చేసేటప్పటికి ఆమె కైకమ్మను ప్రార్థించండి, ఓ కైక నన్ను రక్షించు, నీ కొడుకు నన్ను చంపేస్తున్నాడు అని అరిచేటప్పటికి అక్కడికి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారట. అప్పుడు భరతుడే వారించాట, కైకమ్మనే చంపాలి నిజానికి, కానీ ఒక స్త్రీ హత్యాపాతకం మనకు ఉండకూడదని నేను వదిలేశాను. ఈ మందరను చంపి మనం ఏం ఉద్ధరిస్తాం కాబట్టి ఆమెను కూడా వదిలేయి. ఇప్పుడు మనకు తక్షణ కర్తవ్యం ఏమంటే శ్రీరాముని మనం తీసుకొచ్చి పట్టాభిషిక్తుని చేయాల, దాని గురించి ఆలోచిద్దాము అని చెప్తే అప్పుడు అన్నమాట జీవదానుడు కాబట్టి శత్రుఘ్నుడు ఆమెను నెట్టివేశాడట ఆ మందరను. సరే, మర్నాడు ఇంకా వశిష్ఠులు వారు ఆజ్ఞాపించారు, భరతుని పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయాలి అని చెప్పి తీర్మానించినారు. వందిమావదలంతా వచ్చారు. 13 రోజులంతా అయిపోయింది, సృష్టి అంతా అయిపోయింది. ఇంకా పట్టాభిషేకానికి, ఎందుకంటే రాజు లేని రాజ్యం ఉండకూడదని మనం చెప్పుకున్నాం నిన్ననే, చాలా అనర్థాలు కలుగుతాయి రాజ్యంలో అని చెప్పి
ఎంబడే ఎవరో ఒక భరతుని ఖచ్చితంగా దశరథుని కోరిక మేరకు, దశరథుడు అదే కోరుకోండేది భరతునికి పట్టాభిషేకం, కాబట్టి అది చేద్దాము అని చెప్పి సభను ఏర్పాటు చేశారంట. వశిష్ఠుల వారు, మంత్రులు, సామంతులు, పురోహితులు, పెద్దలు అంతా సభకు వచ్చి కూర్చున్నారు. భరతుడికి కబురు పంపారు. భరతుడు కూడా సభాస్థలికి వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు భరతునితో చెప్తున్నాడట, తతో నాంది ముఖీం రాత్రిం భరతం సూతమాగధా తుష్టు పూర్వాగ్విశేషజ్ఞా స్తవైర్మంజల సహితై సువర్ణ కోనాభిహత ప్రాణదద్యా మదుందుభిః దద్ముః శంకాచ్చ శతసో నాదాన్ చోచ్చా వచస్వరాన్. నాయన భరత, నీ తండ్రి అయిన దశరథ మహారాజు ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలని ఒక నిర్ణయం చేసి ఆయన మరణించడం జరిగింది. ఆయన బతికినన్నాళ్ళు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. మీ సూర్యవంశ కీర్తి పెంచుతూ ఆయన పరిపాలించడం జరిగింది. చంద్రుని వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా తండ్రి మాట విని రాముడు అడవికి వెళ్ళాడు. పితృవాక్ పరిపాలకుడుగా అడవికి వెళ్ళు 14 సంవత్సరాలు అంటే ఆయన మారు మాట్లాడకుండా అడవికి వెళ్ళాడు. తండ్రి మాట ప్రకారం ఇప్పుడు నువ్వు ఈ రాజ్యానికి రాజువై పట్టాభిషిక్తుడివై నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి భరత. అందుకు ఏర్పాట్లన్నీ మేము చేసేసాం. జల కలశములన్నీ కూడా తెప్పించాం. పురోహితులు అందరూ వచ్చారు. భద్రపీఠం ఏర్పాటు చేయబడింది. ఉత్తమ అశ్వాలు, గజాలు అన్ని కూడా తీసుకురావడం జరిగింది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. కాబట్టి నీ తండ్రి చివరి కోరికను నువ్వు నెరవేర్చాలి. అందుకు నువ్వు ఇప్పుడు పట్టాభిషిక్తుడు కావాలి. చతురంగ బలాలన్నీ కూడా వచ్చేసాయి అని చెప్పి ఆ పట్టాభిషేకానికి చేసిన ఏర్పాట్లన్నిటి గురించి కూడా వశిష్ఠుడు భరతుల వారికి వివరించారట. తన ధర్మం నిర్వర్తించడంలో రాముడు ఎటువంటి అగ్ని పరీక్షను ఎదుర్కొన్నాడో తన ధర్మం నిర్వర్తించడంలో భరతుడు కూడా అదే అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఎందుకు ఎదుర్కొంటున్నాడంటే తండ్రి మాట రాజ్యాన్ని పరిపాలించాలని. కానీ ధర్మం ఏం చెప్తుంది? పెద్ద కుమారుడు రాజ్యాన్ని పరిపాలించాలని ధర్మం చెప్తుంది. కాబట్టి ఈ ధర్మ సంకటంలో పడిపోయాడు. తండ్రి మాట ఏమో తను పరిపాలించాలి, తండ్రి వాక్కు పాటించాలి. కానీ తను పెద్ద కుమారుడు కాదు, కాబట్టి ఎలా పరిపాలించాలి? కాబట్టి ఆయన కూడా ధర్మ సంకటంలో పడిపోయినాడు. అక్కడ రాముడు అట్నే ధర్మం అయితే తాను పరిపాలించవచ్చు రాజుగా, కానీ సత్యం నిలబడాలంటే తండ్రికి సత్యసంధత చెడగొట్టకూడదు. తండ్రి ఆడిన మాట తప్పకూడదు అంటే తను తండ్రి మాట పాటించాలి. ఆ విధంగా ఆయన ఇలా పాపం ధర్మ సంకటంలో పడి చివరికి అడవులకే వెళ్ళాడో ఈయన కూడా ధర్మ సంకటంలో పడ్డాట భరతుడు. అప్పుడు శత్రుఘ్ని వంక, సభలో ఉన్న వారి వంక చూస్తూ భరతుడు చెప్తున్నాట, నాకు ముందు జన్మించినటువంటి రాముడు ఈ అభిషేక మీరైతే ఏం ఏర్పాట్లు చేసినారో ఈ ఏర్పాట్లన్నిటితో శ్రీరాముడు పట్టాభిషిక్తుడు కావాలి. ఆయన చక్కగా పరిపాలన చేయాలి. సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించే అధికారం రామునిదే, తప్పకుండా ఆయనదే. కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ప్రవేశించి వనవాసం చేయడానికి ఆయన వెళ్ళాడు. రామునికి నాకు తేడా లేదు. ఆయన కుమారుడే, నేను కుమారుడినే. కాబట్టి ఆయన రామునికి ఏమి చెప్పినాడో ఆ వనవాసం నేను చేస్తాను. నాకేదైతే నన్ను చేయమని చెప్పినాడో రాజ్యపాలన అది రాముని చేయమని నేను కోరుతాను. అంటే ఆయన చెప్పే మీ ఇద్దరం ఒకటే. రాముడు ఎంతో భరతుడు అంతే. రాముడు చేయాల్సిన వనవాసం భరతుడు చేస్తాడు, భరతుడికి చేయాల్సిన పట్టాభిషేకం రామునికి చేయండి అని చెప్పి వాళ్ళకు చెప్పారట ఆయన. కాబట్టి మీరందరూ వెళ్ళి మంచి శక్తి కలిగినటువంటి శిల్పులను, వడ్రంగులను తీసుకురండి అన్నాడు. ఎందుకో తెలుస్తుంది. కాబట్టి రాముడు దండకార్యంలో ఎక్కడ ఉన్నాడో అక్కడి వరకు దారి చేయాలి. బాగా మనం అంతా వెళ్ళడానికి, అక్కడికి ఆయన తీసుకురావడానికి వెళ్ళడానికి. ఏదో నేను భరతుల్ని ఎక్కడ వెళ్తే ఆయన రాడు, శత్రుఘ్నుడు వెళ్తే రాడు, ఇద్దరం కలిసి వెళ్ళినా రాడు. అయోధ్య నగరం అంతా కదిలి వెళ్ళాలి ఆయన ఆహ్వానించడానికి. అంతమంది వెళ్ళాలంటే దారి బాగుండాలి కదా. రథాలు, గుర్రాలు, ఏనుగులు వెళ్ళాలి ఆయన కోసం. కాబట్టి ఆ దారి అంతా సిద్ధం చేయడానికి
శిల్పులను పెద్ద పెద్ద రాళ్ళు అడ్డం ఉంటాయి, వాటి శిల్పులు అయితే జాగ్రత్తగా కొట్టి పక్కకు తీసేస్తారు. అలాగా వడ్రంగులను అందరిని కూడా తీసుకురండి, మొత్తం అయోధ్య అంతా రాముని వద్ద కదిలి వెళ్ళాలి, మనం అంతా వెళ్ళి రాముని అయోధ్యకు తిరిగి రమ్మని అడగాలి. ఇంతమంది వెళ్ళి అడిగితే రాముడు రాకుండా ఉంటాడా? రాముడు ప్రజా మనోభిరాముడు కదా, ప్రజల మాట ఆయన జవదాటడు, కాబట్టి అందరం కలిసి వెళ్ళాలి అంటున్నాడు. కాబట్టి తీవ్రంగా ప్రవహించే నదుల మీద వాటి మీద ప్రయాణం చేయడానికి వెంటనే వంతెనలను నిర్మించే ఏర్పాట్లు జరగాలి, రథాలు వెళ్ళడానికి ఏర్పాట్లు ఉండాలి, పెద్ద పెద్ద చెట్ల కింద విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేయాలి, మన వెంట వచ్చే మంది అందరికీ కూడా జనాలకు అందరికీ కూడా భోజన ఏర్పాట్లు సవ్యంగా జరగాలి. ఇవన్నీ కూడా ఆయన అక్కడ సలహా ఇస్తున్నట ఆ శత్రుఘ్నునికి, ఆ మంత్రులకు అందరికీ. కాబట్టి నేను వేదం చదువుకున్నాను, నేను దశరథ మహారాజు కుమారుడిగా పుట్టాను, నాకు ధర్మం తెలుసు, ఈ రాజ్యం తనంత తానుగా రామచంద్రమూర్తిది, దశరథుడు ఉన్నంత వరకు దశరథుడు మరణం తర్వాత ఈ రాజ్యం ఎవరిది అంటే రామచంద్రమూర్తిది తప్ప ఎవరిది కాదు. ఇక్ష్వాకు వంశ నియమ ప్రకారము రామచంద్రుడే ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలి. ఈ మాటలు విని వశిష్ఠాదులు సహా అందరూ కూడా ఆశ్చర్యంతో సంతోషపడ్డాట. ఇంత రాజ్యాన్ని తల్లి కొడుకు కావాలి అని చెప్పి ఆయన పాపం దశరథుడు, నా కొడుకును చూడకుండా నేను ఉండలేను, నేను నా కుమారుని అడవులకు పంపిస్తే నేను మరణిస్తాను అని చెప్పి బతిమిలాడిన కూడా కైక వినలే. కానీ ఈయన రాజ్యం కోసం ఆ తల్లి అలా ప్రవర్తిస్తే వచ్చిన రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చొని పరిపాలించిన ఆయన అంటే ఇంత వశిష్ఠాది మహామునులు ఆ మంత్రులు అందరూ కూడా చెప్తుంటే కూడా రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి ఆ రామచంద్రుడే రాజుగా పరిపాలించాలి కానీ నేను కాదు అని చెప్పి ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించాడట. అప్పుడు చెప్తున్నాడు వశిష్ఠుల వారితో, ఓ మహర్షి, కొంతమంది పరివారం బయలుదేరారు కాబట్టి మనం అందరం ఇప్పుడే బయలుదేరి వెళ్ళి రామచంద్రమూర్తి దర్శనం చేసి రాముణ్ణి బతిమలాడైనా ఏమి చేసైనా సరే వెనక్కు తీసుకొని వద్దాం అని చెప్పాడట. ఆ వశిష్ఠుడు పరమానందాన్ని పొందాడట. సరే, రాముడు రాడని వశిష్ఠునికి తెలుసు, రాముని జన్మ ఆయన అది అంతా తెలుసు. నిన్న మీ దౌడికి ఇప్పుడు వచ్చింది మన సమాధానం. ఆయన బ్రహ్మర్షి, ఆయన తెలియనిది లేదు, ఆయన త్రికాలవేది, అందుకని ఎవ్వరూ తేనటువంటి రాముని పాదుకలను తెచ్చి రథంలో ఉంచాడు. వశిష్ఠుడు తెచ్చాడట. ఆయన రాముడు రాడు కాబట్టి పరిష్కారం ఆయనకు అప్పుడే గోచరించింది. భరతుడు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడు, రాముడు రాడు కాబట్టి అప్పుడు ఆయన ఒక ఆలోచన చేసి రాముడు ఉపయోగించిన పాదాలను తెచ్చి రథంలో పెట్టాడట. అందరూ కూడా బయలుదేరడం ప్రారంభించారు. అయోధ్యకు వచ్చి సింహాసనం అధిష్ఠించి అయోధ్య రాజ్యాన్ని పరిపాలించు రామ అని చెప్పడానికి అందరూ కూడా రాముని వద్దకు వెళ్ళడానికి దండకారణ్యానికి బయలుదేరారట. మొత్తం అందరికంటే ముందు కైకమ్మ రథాన్ని అధిరోహించిందంట. మళ్ళీ ఇప్పుడు వచ్చారండి. ఇప్పుడు ఆమె మనసులో ఎప్పుడైతే కుమారుడు అనరాని మాట తల్లి అని కూడా చూడకుండా అన్నాడో అప్పుడు ఆమెలో మార్పు వచ్చింది. ఎవరి కోసమైతే తాను పథక రచన చేసిందో, ఏ కుమారుని కోసం, ఏ కుమారుని రాజుగా చూడాలి, రాజమాతగా ఉండాలి, గౌరవం పొందాలి అని ఆశించిందో ఆ కుమారుడే ఆ రాజ్య పరిపాలన కోసము ఆ పరిపాలనను తిరస్కరించడంతో తనకు కూడా వ్యామోహం పోయిందట. మాయ తొలగిపోయింది. అంతవరకు ఉన్న మాయ ఏదైతే కొడుకు మీద ప్రీతి, ఆ ప్రీతి ఇంత పని చేసింది, ధర్మాధర్మ విచక్షణ కోల్పోయేలాగా చేసింది. కాబట్టి ఆ మాయ తొలగిపోయింది, తన వల్ల జరిగిన పొరపాటును గుర్తించింది. అందరూ కలిసి బయలుదేరారు. గంగానదీ తీరం వరకు అందరూ వచ్చారు. గంగానదీ తీరంలో విడిది చేశారు. కొన్ని లక్షల మంది బయలుదేరారట. సైనికులైతేనేమి, గ్రామస్తులైతే, అయోధ్య నగర పురవాసులైతేనేమి, రాముని పిలుచుకురావడానికి గల అనం. ఎందుకంటే ఎంతమంది ఎక్కువై ఆయన బతిమలాడితే గాని ఆయన రాడు, ఇంతమంది ప్రజల మనోభిష్టాన్ని కాదనడు కదా అని చెప్పి
భరతుని ఆజ్ఞ మేరకు చాలా మంది అందరూ కూడా బయలుదేరారట. మదించిన ఏనుగులు, గుర్రాలు ససైన్యంతో భరతుని రాక అక్కడికి ఆ గంగా నది వరకు చేరుకుంది. ఆ గంగా నది తీరంలో రామ లక్ష్మణ సీతలను మొదట ఎవరైతే ఆహ్వానించుకున్నారో గుహుడు, ఆయన ఫస్ట్ గమనించడం జరిగింది. తతో నివిష్టాం ధ్వజినీం గంగా మన్వాశ్రితాం నదీం నిషాదరాజో దృష్ట్వైవ జ్ఞాతీన్ సన్వర్తితో బ్రవీత్. ఆ నిషాదరాజు అయినటువంటి గుహుడు ఫస్ట్ రాముడు, లక్ష్మణ, సీతమ్మ వారిని ఆహ్వానించి వారికి అక్కడ ఉచిత వసతి, ఆ రోజంతా కూడా ఆయన ఉచితానుచిత రీతిలో వసతులు కల్పించి ఆయనకు సేవ చేసుకొని తర్వాత గంగా నదిని ఎంతో భక్తితో వాళ్ళని దాటించి ఉంటాడు అవతలికి. ఆయన గమనించినాడు, ఈ భరతుడు సైన్యానంతా తీసుకొని వచ్చేది చూసినాడు. ఎవరైనా ఏమనుకుంటారంటే, ఎవరికైనా రాజ్యకాంక్ష ఉంటుంది కానీ రాజ్యం వద్దు, మళ్ళీ రాముణ్ణి బతిమిలాడైనా తీసుకొని పోయి సింహాసనం మీద కూర్చోబెడతాడు ఎవరు అనుకోలే. ఇంకా రాముడు ఎక్కడ ఆటంకంగా ఉంటాడో ఆయన అంతు చూద్దామని ఇంత సైన్యంతో వస్తున్నాడేమో అని అనుకుంటున్నాడు. గుహుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. పెద్ద సముద్రం కదిలి వస్తుందా అన్నట్లుగా ఆ సైన్యం అంతా గుహుడి కనిపించిందట. ఇది చూసి గుహుడు తన స్నేహితులను, తన దగ్గర ఉండే వారు అందరినీ కూడా, తన యువకులను అందరిని కూడా పిలిచి, భరతుడు ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడు, దీని వెనుక దశరథుని శ్రీరామునికి మనము గంగా నదీ తీరం దాటడానికి ఇక్కడ వసతులు కల్పించడం, ఆయనకు మనం ఒక రోజు రక్షణ కల్పించడం, ఇదంతా కూడా మన విషయం తెలిసి ఉంటుంది కాబట్టి మన మీద యుద్ధానికి వస్తున్నట్టున్నాడు భరతుడు అని చెప్పి ఆయన భావించడం జరిగిందట. లేదా పట్టాభిషిక్తుడై తన మార్గం సుగమం చేసుకోవడానికి కంటకంగా ఉన్న శ్రీరాముని సంహరించడానికి కానే ఇంత సైన్యాన్ని తీసుకొని దండకారణ్యమునకు వస్తున్నాడేమో అని చెప్పి ఈ విధంగా భావించాట ఆ గుహుడు. అయితే శ్రీరాముడు నాకు పరమ మిత్రుడు, స్నేహం ఏర్పడింది ఆ మధ్యలో వారిద్దరికి బాగా, గుహుడికి ఆ శ్రీరామునికి. కాబట్టి పూజనీయుడు అయినటువంటి ఆ శ్రీరాముని నేను రక్షించాలి, ఆ బాధ్యత నేను తీసుకోవాలి. అయితే ఆ సైన్యం చూస్తే చాలా ఘనంగా గొప్పగా ఉంది, కానీ మన సహాయం లేకుండా వీళ్ళు గంగని అయితే దాటలేరు. ఎంతమంది ఉన్నా కూడా ఆ పడవ, ఈ ఏర్పాట్లన్నీ ఈయన చేయాల్సిందే కదా వాళ్ళు దాటడానికి. వాళ్ళు వాళ్ళ ఎంత సైన్యం ఉన్నా వీళ్ళని మాత్రము నది దాటించాల్సిందే నేనే కదా అని చెప్పి మీరందరూ కూడా వాళ్ళ యొక్క అనుచరులకు చెప్తున్నా అంట గుహుడు. మన సహాయం లేకుండా వీళ్ళు గంగను దాటలేరు, మీరందరూ 500 పడవలను సిద్ధం చేసుకొని ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని, అంటే వాళ్ళ మీద యుద్ధం, మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ గంగా నదిని వాళ్ళను దాటనీయకూడదు, శ్రీరామచంద్రునికి చిన్న అపకారం కూడా వీళ్ళ వల్ల జరగకూడదు అని చెప్పి నిశ్చయించుకున్నాట. ఆ విధంగా గంగా తీరం అంతా మోహరించండి అని చెప్పి వాళ్ళ అనుచరులకు అందరికి కూడా ఆజ్ఞాపించినాట గుహుడు. అని వాళ్ళకందరికేమో ఆ విధంగా సూచనలు ఇచ్చి, ఈమె ఏమీ ఎరువని వాడిలా భరతుని దగ్గరికి సహృదయంతో వెళ్ళినట్టుగా నేను పెడతాను, ఆయన ఉద్దేశం నేను కనుక్కుంటాను, భరతుని ఏ ఉద్దేశంతో ఇంతమంది మార్పులతో వస్తున్నాడో నేను తెలుసుకొని మీరంతా అయితే సిద్ధంగా ఉండండి, ఏ దానికైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి వారికి సూచనలు ఇచ్చి ఆయన భరతుడు రాముణ్ణి కలుసుకునేందుకు వెడుతున్నాడో లేక రాముని సంహరించడానికి వెడుతున్నాడో నేను కనిపెడతాను, కనిపెట్టి నేను వచ్చి మీకు అప్పుడు సందేశం ఇస్తాను. మీరైతే ప్రతి ఒక్కరు పడవ 500 పడవలు, ఒక్కొక్క పడవ 100 మంది సభ్యులు అంతా కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన భరతుని వద్దకు వెళ్ళాలనుకున్నాడు. రామునికి ఏదైనా ప్రమాదం వస్తుందేమో, ముందుగా నేను వెళ్ళి పరిశీలించి మీకు తగిన సూచన చేస్తాను అని చెప్పాట. కాబట్టి
ఆ ఒక్కసారి కలుసుకున్నటువంటి రాముడు ఆయన గుణగణాలు చూసి ఆయన పరమ మిత్రుడై ఈ రోజు ఇంత సైన్యాన్ని ఎదిరించడానికి కూడా గుహుడు ఆలోచిస్తున్నా అంటే శ్రీరామచంద్రుడితో ఎవరు కలిసినా ఆ విధంగా ఆయన గుణగణాలు ఆ విధంగా ఉంటాయి. గుహుడు ఆ విధంగా భరతుని వద్దకు వెళ్ళాట. తాను తెచ్చిన ఆహార పదార్థాలన్నీ ఆ భరతుని ముందు పెట్టాడు. ప్రభు, మీరు ఇంత దూరం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది కూడా అయోధ్యనే, రామునితో ఎట్లా అన్నాడో అదే అంటున్నాడు, ఇది కూడా అయోధ్యనే అనుకోండి, మీరు సంతోషంగా గడపండి అని చెప్పి భరతునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఇచ్చి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి, మీరు ఇక్కడికి ఇంత సైన్యంతో ఏ పని మీద వచ్చారు, ఆ గుర్తు రాబట్టాలా. భరతుడు ఎందుకు వచ్చాడో, రామునికి అపకారం చేయడానికి వచ్చాడో, రామునికి ఉపకారం చేయడానికి వచ్చాడో అని చెప్పి తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నాడట. మీ అమ్మ కోరికలు కోరితే నువ్వు రాజ్యాన్ని దశరథ మహారాజు వల్ల పొందావు. ఇంకా నీకు తృప్తి తీరక రాముని ఏమైనా చేద్దామని వచ్చావా, లేక రాముని కలుసుకుందామని వచ్చావా? నిన్ను చూస్తే నాకు మనసులో కొద్దిగా అనుమానంగా ఉంది. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పవలసింది అని ఆయన ప్రశ్నించాట ఈ గుహుడు భరతుని. భరతుడు మహాసుగుణ సంపన్నుడు, కానీ అందరికీ ఆయనను చూసేసరికి అనుమానమే వస్తుంది. ఎందుకంటే రామచంద్రుడు అడవులకు పోవడానికి కారణం, తనకు భక్తాభిషేకం అడగచ్చా, రాముని ఎందుకు అడవులకు వెళ్ళాలని కోరింది అంటే భవిష్యత్తులో ఆటంకంగా ఉంటాడు, రాముని పూర్తి అయోధ్యకు దూరం చేస్తే తప్ప భరతుడు ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించలేడు అని చెప్పి, కాబట్టి కానీ భరతునిలో కూడా ఇష్టం ఉందేమో రాజ్యపాలన అనుకుంటారా తప్ప భరతుడు సద్గుణ సంపన్నుడు అని ఎవరికి పూర్తి అర్థం కాదు. అప్పుడు అంట భరతుడు గుహంతో, అయ్యో గుహ, ఎంత మాట అన్నావు, నువ్వు అడిగిన మాట చాలా బాధ కలిగింది, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నువ్వు ఉన్నది ఉన్నట్లు అడిగావు. నేను ఈ గంగ దాటి భరద్వాజాశ్రమం ఎక్కడ ఉందో కనుక్కోవాలని అనుకుంటున్నాను. భరద్వాజ ఆశ్రమానికి దగ్గరలో రాముడు ఉన్నాడని మాకు తెలిసింది, రాముడిని కలుసుకుందామని వెళ్తున్నాము అని చెప్పి అన్నాడట. సరే, నువ్వు రాముడిని కలుసుకోవడానికి వచ్చావు, రాముని కలుసుకోవడానికి ఇంత సైన్యం, ఇంతమంది, ఇంత ఆర్భాటము అవసరమా అని చెప్పి అడిగాడట. కాబట్టి నేను చూస్తే నాకు చాలా అనుమానంగా ఉంది, నిజం చెప్పు, నువ్వు రాముని చంపడానికి వచ్చావు కదా అని చెప్పి అడిగాడట. అప్పుడు భరతుడు ఒక నవ్వు నవ్వి గుహుని వంక చూసి, ఆ సమయంలో భరతుడు ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటున్న నిర్మలమైన మనసుతో మాట్లాడుతున్నాడట. ఆది నుంచి ఆకాశం మోగది, అనాదిగా ఆ తల్లి ధరణి మోగది, మధ్యనొచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు అని అంటున్నాట. ఆకాశం కూడా నిర్మలంగా ఉంటుంది, ఏ దోషం ఉండదు. కాబట్టి ఓ గుహ, నేను మా అన్నగారైన రాముణ్ణి చంపడానికి వెడుతున్నానేమోనని నీ అనుమానం కదా. ఒక్క తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపే దురాలోచన చేసే రోజు ఎన్నడూ రాకుండుగాక. ఆయన అప్పుడే చెప్తున్నాడు, ఎవరికి కూడా, ఏ తమ్మునికి కూడా రాజ్యం కోసం అన్నను చంపేంత పరిస్థితి ఈ రోజు నాకు లేదు, ఇంకా భవిష్యత్తులో కూడా, అంటే ఈ ఆస్తి కోసం కూడా కొంతమంది అన్నలు తమ్ముడు చంపుకుంటుంటారు, ఆ పరిస్థితే రాకూడదని ఆ రోజే భరతుడు కోరుకున్నాట. తమ్ముడైన వాడు అన్నగారిని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే అన్నగారు కాళ్ళు నమస్కరించడానికి మాత్రమే ఆలోచించే సౌజన్యం ఉండాలి తప్ప. కాబట్టి నన్ను ఇప్పుడు అనుమానించవచ్చేమో, కానీ ఆ కాలం ఎప్పటికీ కూడా రాకూడదు. తమ్ముడు ఏదో ఆస్తి కోసమో రాజ్యం కోసమో అన్నను చంపేంత పరిస్థితి ఆ తమ్ముడికి ఎప్పుడు కూడా రాకూడదు అని చెప్పి కోరుకుంటున్నాను. ఏకోదరులైన వారు ఎలా బతకాలో మనకు రామాయణం చూపిస్తుంది. ఆ భరతుని మాటలు విని గుహుడు ఎంతో ఆనందించాట. రామ భరతులు ఇరువురు కలిసి మాట్లాడుకుంటుంటే చూడాలని ఉంది ఆయనకు. ఇంత గొప్పవాడు భరతుడు, రాముడు చాలా గొప్పవాడు. తండ్రి మాట విని అరణ్యానికే బయలుదేరి వచ్చాడు.
వాటి ఇద్దరు కూడా ఎవరికి కూడా సామ్రాజ్య కాంక్ష లేదు. ఇద్దరు ఏం పట్టుకొని నిలవన్నారంటే ధర్మాన్ని పట్టుకొని నిలవన్నారు. ఏది ధర్మమో అదే వారు పాటిస్తున్నారు కాబట్టి ఇద్దరు గొప్పవారే. అలాంటి ఇద్దరు గొప్పవారు కలిసి మాట్లాడుకుంటే చూస్తే ఎంత బాగుంటుంది అనుకుంటున్నా అంట భరతుడు. రాముడి దగ్గరకు నీతో కూడా నేను వస్తాను, దగ్గర ఉండి మిమ్మల్ని అందరినీ గంగ దాటిస్తాను. ఆ రాముడు ఇక్కడే అరణ్యవాసంలో పడుకొని వెళ్ళాడు. మహానుభావుడు నారచీరలు కట్టుకొని వెళ్ళాడు. నా చేతితో ఆయనకు సేవలు చేశాను. కాబట్టి గంగానది పరిసర ప్రాంతాల్లోనే ఉంటాడు. చక్కగా వెళ్ళి కలుద్దాం, నేను కూడా నీతోనే వస్తాను అని చెప్పాడు. గుహుని మాటలు విన్న భరతుడు ఎంతగానో సంతోషించడు, దుఃఖించాడు. ఆయన నార చీరలుగా పట్టుకొని వెళ్ళాడు, నేను సహాయం చేశానంటే ఆయన పంచపక్ష పరవాన్నాలు సిద్ధం చేశానన్నా కూడా నేను ఈ వనవాసంలో అలాంటి పదార్థాలు ముట్టకూడదు, తినకూడదు అని చెప్పి కందమూలాదులు మాత్రమే తిప్పించుకొని తిన్నాడు. ఇవన్నీ విని భరతుడు పాపం చాలా బాధపడిపోయాట. అప్పుడు గుహుడు మహాత్ముడైన లక్ష్మణుడి గురించి కూడా చెప్పాట. కాబట్టి నేను వాళ్ళ కందమూలాలన్నీ పట్టుకొని అక్కడికి పెట్టి నేను వాళ్ళకు ఆ రోజు నేను ఏర్పాట్లు చేశాను అని చెప్పి అప్పుడు జరిగిన విషయాలని ఇద్దరు కూడా మాట్లాడుకున్నారట కాసేపు. గుహుడు భరతుని తీసుకువెళ్ళి రాముడు పడుకున్న చోటును చూపించాడు. గుహుడు రాముడు నిద్రించిన శయ్యను అలాగే ఉంచాడట. అది జ్ఞాపకార్థంగా ఆ రామచంద్రుడు ఆ రోజు అక్కడ శయనించిన ప్రదేశాన్ని ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాటును కూడా అలాగే ఉంచాడట గుహుడు. కాబట్టి ఆ రోజు అక్కడ జరిగిన విషయాలన్నీ భరతుడు గుహుడు చక్కగా మాట్లాడుకున్నారు. బంగారు హంసతూలిక తల్పం మీద నిద్రపోయే శ్రీరామచంద్రమూర్తి అలా తన యొక్క దర్భ శయ్య మీద పడుకోవలసి వచ్చింది అని చెప్పి ఆ గుహుడు ఆయనతో పాటు భరతుడు కూడా బాధపడినారట. అప్పుడు భరతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడట, ఏ అన్నగారు వదిన గారు నా వల్ల నాకు రాజ్యం ఇవ్వడం కోసం, మా అమ్మగారు దశరథుని అడిగిన వరాల కోసం ఇలా భూమి మీద పడుకున్నారో, ఏ అన్నగారైనా రామచంద్రమూర్తి నా వల్ల నారచీరలు కట్టుకున్నాడో, ఎవరు తాపసి దండకారణ్యంలో తిరుగుతున్నాడో అటువంటి రామచంద్రమూర్తి ఈ క్షణం నుంచి 14 సంవత్సరాలు పూర్తయ్యే వరకు నేను కూడా పట్టు బట్ట ముట్టను, పట్టు వస్త్రాలు ముట్టను, మెరుగైన వస్త్రములు కట్టను, నేను కూడా నారచీరలే ధరిస్తాను అని చెప్పి ఆయన భరతుడు కూడా ప్రతిజ్ఞ చేసినాడు. ఏవైతే తన తల్లి రాముడికి చేయాలని ఏవైతే ఆజ్ఞాపించిందో ఆ రాముడు ఎలా ఉంటాడో ఈ 14 సంవత్సరాలు నేను కూడా అలాగే నా శిక్షని స్వయంగా విధించుకుంటున్నాను అని చెప్పి గుహుని దగ్గర ఆయన ప్రతిజ్ఞ చేశాడట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రామచంద్ర. ఓం స్వస్తి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే. ఓం స్వస్తి. నాకు విషయము, నేను మన ట్రైనింగ్ పోయినా కదా అనంతపురం, అది ఫీల్డ్ ట్రైనర్ గా పోయినా నేను. నాకు ఇచ్చినారు అప్పుడు. నేను ఇప్పుడు మళ్ళా రేపులో మన్నాటి నుంచి 9, 10, 11 పెద్దబొడుగూరులో వాళ్ళకు నేను శిక్షణ ఇవ్వాలి. అది 9 నుంచి 5:30 వరకు ఉంటుంది అక్కడ. కాబట్టి ఇంకా మళ్ళా రేపటి నుంచి 4 రోజులు ఉండదు. దానికి కానీ రేపంతా ప్రిపేర్ కావాలా. శిక్షణ నేను పొందొచ్చినది నేను ఇవ్వాలి. అది ఈరోజు నేను స్కూల్లో కూడా తెలియదు. స్కూల్ నుంచి వచ్చినాక ఎంఆర్ఓ ఫోన్ చేసింది. 9వ తేదీ నుంచి ట్రైనింగ్లు సార్, 9, 10, 11 90 మంది అని. మరి ఎన్ని బ్యాచ్లో రేపు రండి మాట్లాడదామంటే రేపు స్కూల్కి పోయి ఓడి తీసుకొని పోవాలి. పెద్ద ఓడిగురు పోయి ప్లాన్ అంతా సెట్ చేసుకోవాలి. అందులో ఒక్కనే పెద్ద ఓడి మండలం నన్ను ఒక్కనే ఇచ్చినారు, లేరు ఒక్కనికే ఇచ్చినారు. అంటే ఎక్కువ ఇండ్లు ఉన్న చోట ఇద్దరికి ఇచ్చారు. ఈ యాడికి మండలం ఇద్దరికి ఇచ్చినారు, పెద్ద ఓడుగురు ఒక్కరికి ఇచ్చారు. అంటే వాళ్ళ స్టాఫ్ వస్తారు, ఎంఆర్ఓ స్టాఫ్. అంటే స్లైడ్స్ అన్ని వేయడానికి వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు, నేను ఒక్కరిని. అట్లుంటే 6 రోజులు పోవాల్సి వస్తుంది. అది 90 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు కలిపి 90 మంది అంటాం. ఇద్దరు కలిపి వాళ్ళని. ఎన్యూమరేటర్లు అంతా సచివాలయం వాళ్ళు, సూపర్వైజర్లు అంతా ఎంఆర్ఓ స్టాఫ్, ఎండిఓ స్టాఫ్ అంట. మనకి ఇలా టీచర్లకి ఇవ్వాలి.